మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, పునః స్వాగతం. దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు చాలామందికి అర్థం కాని పరిస్థితి ఉందని, ముఖ్యంగా ఈ యువతరం వాళ్ళకి ఆ డైలాగ్స్ వెనుక ఆయన చెప్పిన అనర్గళంగా ఎన్టీఆర్ చెప్పినటువంటి ఆ సంభాషణకు అర్థము తెలియక ఈ యువతరం వాటిని ఎంజాయ్ చేయలేకపోతున్నారని కారణంతో ఎన్టీఆర్ చెప్పినటువంటి ఈ సంభాషణల నేపథ్యము, వాటి వెనక ఉన్న కథ, వాటిలో ఉన్నటువంటి అర్థము, తాత్పర్యం నేను వివరించాను. మొదటి భాగానికి విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. ఎన్నో వేల మంది దాన్ని చూశారు, ఇంకా చూస్తున్నారు. దానికి రెండో భాగంగా మరికొన్ని ఎన్టీఆర్ చెప్పినటువంటి మరికొన్ని డైలాగ్స్ ఈ విభాగంలో నేను చెప్పబోతున్నాను. లోపలికి వెళ్ళే ముందు చిన్న మనవి, మిత్రులారా, నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎన్నో వేల మంది ఎక్కువ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఒకటే మర్చిపోకండి. దీన్ని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్దామనండి. మొట్టమొదట కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భంలో కర్ణుణ్ణి, నువ్వు సూతకులం వాడివి, సూతకులం ఇందులో నిలవటానికి వీల్లేదు, ఈ పోటీలో ఉండటానికి వీల్లేదని చెప్పి భీష్ముడు తర్వాత ద్రోణాచార్యుడు చెప్పగా కర్ణుడు వెళ్ళిపోతుంటే కర్ణుడిని ఆపి వాళ్ళందరినీ అడుగుతాడు కదా, మీ కులం ఏంటి, మీ కులం ఏంటి, మా కులం ఏంటి, కాబట్టి ఇక్కడ కులం ప్రధానం కాదని చెప్తాడు. ఆ డైలాగ్ సుప్రసిద్ధము. కోట్ల మిలియన్ల కొద్దిగా వాడిని యూట్యూబ్లో చూస్తున్నారు. దీని తర్వాత ముఖ్యమైనటువంటి ఘట్టం ఒకటి ఉన్నది. అట్లాగే ఒక 5-6 ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఎన్టీఆర్ చాలా అనర్గళంగా ప్రసంగించినటువంటి ఘట్టాలు ఒక 5-6 ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన వాటిని మనం చెప్పుకుందాం. ఇప్పుడు రెండో ఘట్టం దీని తర్వాత ఏంటంటే, పాండవులు హస్తినాపురంలో రాజసూయ యాగం చేస్తారు. ఆ రాజసూయ యాగానికి రమ్మని రారాజు దుర్యోధనుడికి వాళ్ళు ఒక లేఖ పంపిస్తారు, ఒక శుభలేఖ పంపిస్తారు. ఆ శుభలేఖ చదువుతూ ఉంటాడు దుర్యోధనుడు సింహం మీద కూర్చొని ఆ లేఖను చదివి పాండవులను విమర్శిస్తాడు. ఆ విమర్శించే డైలాగులు చాలా బాగుంటాయి. ఆ డైలాగ్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ప్రత్యక్షంగా ఎన్టీఆర్ గొంతును వినొచ్చు. కానీ ఇక్కడ సౌకర్యం కోసం కొద్దిగా వినిపిస్తాను, వాటి అర్థం చెప్తాను. విరాగి అయిన పాండురాజుకు సరాగి అయి గూఢ ప్రవక్తనాసక్తయగు కుంతికి జనించిన పాండవులు, ఆబాల్యము ఆటపాటలలో మమ్మలను అటమట పెట్టిన పాండవులు, లాక్షాగృహమున నిషీధిని నెట్ట నిలువున దహించి వేసినారని మాపై నీలాపనిందలు మోపిన పాండవులు, ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లిల్లు తిరుపిమెత్తి పలు కూళ్ళు మెక్కిన పాండవులు, అంతకు తగ్గ గంతగా అతుకుల బొంతగా 5గురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, స్నాయవసా సంకలిత శల్యము ప్రాప్తించిన శునకములట్లు మా పితృదేవదయాలబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేడు యాగకార్య ధూర్వహులగుటయా. నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకమునకు చేర్చుట దీని ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము అయినను కుంతి మూలమున స్వర్గ నరకాధిపతులు ఇరువురును పాండురాజుకు సమానులే కదా. ఇందున జరుగునదేమి, లోపమేమి. ఈ డైలాగ్ చెప్తాడు. దీని తర్వాత శకుని ప్రవేశిస్తాడు. దానికంటే ముందు ఇంకా ఏమంటాడో చూడండి. అయ్యారే సకల రాజన్యలోకము సాహో నినాదములు సలుప భారతీ శుభాశీస్సులతో పరిపాలన సాగించడి మాకు మారాకుగా సార్వభౌమత్వము సాధించడి పాండవుల దుష్ప్రయత్నమా ఇది. రారాజుతో సమానంగా కాగోరెడి ధర్మజుని దుస్తంత్రమా ఇది. అయినసో కుచ్చితపు బుద్ధితో కుతంత్రముతో సాగేడి ఈ రాజసూయమునకు సాగరాజు మేఘరాదు అని ఆ లెటర్ని కిందకి విసిరేస్తాడు. విసిరేసిన తర్వాత శకుని వచ్చి ఆ ఉత్తరాన్ని అందుకుంటాడు. ఆయన అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు అని ఈ డైలాగ్ చెప్తాడు. ముందు చెప్పుకున్న తర్వాత శకుని డైలాగ్ చెప్పుకుందాం. అదేంటంటే, విరాగి అయిన పాండురాజుకు సరాగి అయి గూఢ ప్రవర్తనాసక్తయగు కుంతికి జనించిన పాండవులు. అసలు పాండవుల పుట్టుకనే ఇక్కడ ఎక్కిరిస్తాడు దుర్యోధనుడు. అని ఏమంటాడంటే, అసలు ఈ కథ, దీని వెనక ఉన్న కథ ఏంటంటే, పాండవులు
అంటే పాండురాజు, కుంతి, మాద్రి వీళ్ళందరూ కలిసి వనవాసానికి వెళ్తారు. ఆయన దిగ్విజయ యాత్రలు చేస్తాడు. దిగ్విజయ యాత్రలు చేసి వేరు వేరు రాజులను ఓడించి రాజ్యాన్ని విస్తరింపజేసుకొని ఆయన చేస్తాడు. అప్పటికే సింహాసనం మీద వాళ్ళకి వీళ్ళకి తగత మొదలైంది. నేను కొన్నాళ్ల పాటు నేను వనవాసానికి వెళ్తాను, నాకు కొంత విశ్రాంతి కావాలని చెప్పి భార్యను తీసుకొని ఆయన అక్కడ వనవాసానికి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక ఋషి శాపానికి గురి అవుతాడు. ఆ ఋషి శాపం ఏంటంటే, ఒక ఋషి తన భార్య ఇద్దరు కలిసి లేడి రూపంలో క్రీడిస్తూ ఉంటారు. క్రీడిస్తూ ఉన్నప్పుడు వేటగాడిగా ఉన్నటువంటి పాండురాజు ఆ లేడి మీద, ఒక లేడి మీద బాణం వేస్తే మగలేడి చనిపోతూ ఉంటుంది. నాలాగే నువ్వు కూడా భార్యతో సంగమిస్తే అప్పటికప్పుడే చచ్చిపోతామని చెప్పి శాపం పెడతాడు. అందుకని ఈ శాపం మనసులో ఉంచుకొని భార్యలకు దూరంగా విరాగిగా ఉంటాడు. ఎందుకంటే చనిపోతాడని తెలుసు కాబట్టి. విరాగి అయిన పాండురాజు, అట్లా విరాగి అయి పాండురాజు ఉండగా, అంటే భార్యల మీద ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఉన్నటువంటి పాండురాజుకు అప్పుడు కుంతి ఎలా ఉంది? సరాగి అయి గూఢ ప్రవర్తనాసక్తయ్యకు కుంతికి జనించిన పాండవులు. ఇక్కడ చాలా కుంతి మీద చాలా బ్యాడ్ కామెంట్ చేస్తాడు దుర్యోధనుడు. ఎన్టీఆర్ ఉద్దేశం కూడా అదే. దుర్యోధనుడిలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ బయటికి చెప్పాలి, ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశం ఎన్టీఆర్కి ఉన్నది. అంటే కథని, ఆ స్క్రిప్ట్ని అలా రాసుకున్నాడు. దాని దర్శకుడు కూడా ఆయనే కదా. అందుకని ఎన్టీఆర్ గొప్పతనాన్ని నటనలో ఎప్పుడు చెప్పుకుంటారు, కానీ దర్శకత్వంలో ఆయన గొప్పతనాన్ని చాలామంది చెప్పుకోరు. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఏంటంటే ఆయన గూఢ ప్రవర్తనాసక్త, అంటే భర్తకు తెలియకుండా చాటుమాటుగా వ్యవహారం నడిపేదని అర్థం. కానీ సూర్యవరప్రసాద్ తోటి ఆయన ధర్మదేవతని పిలిపించి ధర్మరాజును పొందింది, వాయుదేవుడిని పిలిపించి భీముడిని పొందింది, అట్లాగే ఇంద్రుని ఆహ్వానించి అర్జునుడిని పొందింది. ఈ ముగ్గురు కుంతికి జన్మించారు. అయితే ఇక్కడ ఏం ఎక్కిరిస్తాడంటే, ఆమె నియోగం ద్వారా వీళ్ళని సంతానం పొందింది. నియోగం అంటే భర్త అనుమతితోటి, భర్త సంతానం పొందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భర్త అనుమతితోటి భార్యలు పరపురుషుని ఆహ్వానించి కేవలం సంతానార్థమే వాళ్ళతో కలిసి ఉండొచ్చు అని ఒక ఆనాటి సామాజిక నియమం, అంటే సమాజం అంతా అంగీకరించిన నియమం ఒకటి ఉంది. ఆ నియమం ప్రకారమే కుంతి సంతానాన్ని పొందుతుంది. అయితే ఇక్కడ ఆ విషయాన్ని ఎత్తి చూపడానికి గూఢ ప్రవర్తనాసక్త అంటాడు. ఇక్కడ గూఢ ప్రవర్తనాసక్త అంటే కుంతి మీద చాలా నేరం మోపడం అన్నమాట. అది అంటే భర్తకు తెలియకుండా ఎవరితోటో తిరిగేది అని అర్థం వస్తుంది ఇక్కడ. ఇది భారతాన్ని ప్రేమించే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం, కానీ దుర్యోధను లక్షణం అలాంటిది అని చెప్పడానికి ఎన్టీఆర్ చేసినటువంటి ఒక ఎత్తుగడ ఇది. ఆ తర్వాత ఆబాల్యము ఆటపాటలలో మమ్మలను అటమట పెట్టిన పాండవులు. అంటే భారత చదివితే కౌరవులు పాండవులు బాల్యదశలో ఉన్నప్పుడు కౌరవులే పాండవులను చాలా ఇబ్బంది పెట్టారు. భీముణ్ణి చేయటం, భీముడిని చంపాలని ప్రయత్నం చేయటం, విషాన్నం పెట్టడం, తాళ్లతో కట్టేసి నదిలో పడేయటం, ఇవన్నీ చేసింది కౌరవులే, పాండవులు కాదు. కానీ భీముడు వాళ్ళతో ఒక ఆట ఆడుకునేవాడు. వాళ్ళు చెట్లు ఎక్కితే చెట్టు ఊపి కింద పడేయటం చేయటం, వాళ్ళతో సరదాగా ఆడుకునేవాడు. కానీ వీళ్ళు భీముడిని పంచపాండవులను చంపాలనే ప్రయత్నం చేశారు. కానీ రివర్స్లో ఏం చెప్తున్నాడు? ఆటపాటల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పాండవులు, తర్వాత ఏకచక్రపురమున విప్రవేశముచ్చో ఇల్లిల్లు తిరుపమెత్తి పలుకూళ్ళు మెక్కిన పాండవులు. ఇది అప్పుడు ఏకచక్రపురంలో ఉంటారు, బ్రాహ్మణ వేషంలో ఉంటారు, భిక్షాన్నం అడుక్కొని తింటారు. దీనికి కారణం ఏంటంటే అప్పటికే లాక్షాదుగృహ దహనం జరిగింది. దాంట్లో నుంచి బయటపడిపోయి వెళ్ళిపోయి ఒక సొరంగం ద్వారా అడవిలోకి వెళ్ళిపోతారు. అక్కడ అడవిలో ఎవరికి తెలియకుండా ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర సైన్యం లేదు, బలం లేదు, ఆయుధాలు లేవు. అప్పటికి ఏం చేయాలి? అప్పటికి కౌరవ సైన్యం కనుక ఏమైనా లక్షల మందో 1000 మందో వస్తే వాళ్ళని జయించడం కష్టం. కాబట్టి కొంతకాలం పాటు కృష్ణుడి సూచన మేరకు కొంతకాలం పాటు ఎవరికి తెలియకుండా ఉండాలనుకుంటారు. అక్కడ బ్రాహ్మణ వేషంతో వాళ్ళు తిరుపిమెత్తుకుంటూ జీవిస్తారు. ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లులు తిరుపిమెత్తిన పాండవులు అంతకు తగ్గ గంతగా అతుకుల వంతగా 5గురు ఒకే కాంతను పరిణయం వాడిన పాండవులు. చెప్పాల్సిన పనిలే, అది వరం, అది ద్రౌపదికి ఉన్న వరము. అట్లా ఆ రోజున ఉన్నటువంటి సామాజిక న్యాయం, సమాజం అంగీకరించినటువంటిది.
బహుభర్తృత్వం అన్నది ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో ఎప్పటికి కూడా ఉన్నది. దాన్ని ద్రౌపది ప్రధ అంటారు. ఆ రోజు సమాజం అంగీకరించిందే, ఆమె కుంతికి పెద్దలు అంగీకరించినటువంటి సంబంధం అది. దాన్ని ఎక్కిరిస్తాడు అనమాట. అట్లాగే పాండవులు స్నాయవాస సంకలిత శల్యము అంటే మాంసముతో కూడినటువంటి బొమికను కుక్కకు దొరికితే ఎలా తింటుందో ఆ కుక్క, ఆ రకంగా శునకములట్లు ఒక బొనిక ఏదో నోటికి దొరికిన బొనికలాగా, బొనిక దొరికితే కుక్క కొరుకుతూ తిన్నట్టుగా మా పితృదేవ దయాలబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేడు యాగకార్య దూరివహులగుటయా. చాలా పెద్ద డ్యామేజింగ్ కామెంట్. ఏమంటాడు, ఏదో కుక్కకి బొనిక నోటికి దొరికితే తింటూ ఉన్నట్టుగా మా తండ్రి గారు ఇచ్చాడు ఆ ఇంద్రప్రస్థం అన్నది. ఇస్తే దాంట్లో వండుకుంటూ ఆ వైభవంతో చేయటమా అని అంటాడు. అంటే నారదుడు చెప్పగా ఈ యాగం చేస్తున్నారట. ఎందుకు? తమ తండ్రిని, అంటే పాండురాజు అప్పటికే గతించాడు కాబట్టి, తమ తండ్రిని యమలోకం నుంచి స్వర్గలోకంలోకి పంపించడానికట. దీని ఆంతర్యం అట. ఏమి కల్పనా చాతుర్యం అంటాడు. పైగా ఇంకేమంటాడు తెలుసా? పాండురాజు కారణంగా పాండురాజు కుంతిని ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఎందుకు? యమధర్మరాజుతో ధర్మరాజును పొందాడు. అంటే యమధర్మరాజు అంటే ధర్మదేవతకు ఇంకొక రూపమే కదా. యమధర్మరాజుతో ధర్మరాజు పొందాడు. అట్లాగే ఇంద్రుడి ద్వారా స్వర్గలోకాధిపతి కదా ఇంద్రుడి ద్వారా అర్జునుడిని పొందాడు. మరి పాండురాజు కారణంగా కుంతికి కానీ పాండవులకు కానీ యమధర్మరాజు ఇంద్రుడు, యమధర్మరాజు ఏమో నరకలోకానికి అధిపతి, ఇంద్రుడేమో స్వర్గలోకానికి అధిపతి, వీళ్ళిద్దరు కూడా సమానమే కదా అని ఎక్కిరిస్తాడు అన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళిద్దరు సమానం అయినప్పుడు మరి యమలోకం నుంచి స్వర్గలోకానికి పంపించడం ఏమిటి ఎత్తుగడ, ఏమిటి కల్పన అని చెప్పి ఎక్కిరిస్తాడు. అయ్యారే సకల రాజన్యలోకము సాహో నినాదమును సలుప భారతీ శుభాశీస్సులతో పరిపాలన సాగించడి మాకు మారాకుగా సార్వభౌమత్వము సాధించగోరడి పాండవుల దుస్తంత్రమా ఇది. నాకు సమానంగా రారాజు అనిపించుకోవాలని పాండవులు చేస్తున్న దుస్తంత్రమా? అట్లాగే రారాజుతో కుచ్చితపు బుద్ధితో కుతంత్రముతో సాగించడి ఈ రాజసూయము సాగరాదు, మేమేగరాదు అంటాడు. అప్పుడు శకుని వచ్చి అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. నీవు పోనిచో అనిమిత్ర క్రోధముతో అసూయాగ్రస్తుడై సుయోధనుడు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రిలోకం. ఒకవేళ నీవు పోనిచో యాగమా ఆగునది కాదు, పోయినచో స్వజనుల మీద సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఇది శకుని అంటున్నాడు. శకుని ధూళిపళ అద్భుతంగా ఆ పాత్ర నటించాడు. ధూళిపాళ శకుని పాత్రలో 100కి 100 పాళ్ళు కాదు, 200 పాళ్ళు అత్యద్భుతమైన నటన ప్రదర్శించాడు. ఎన్టీ రామారావుకు సమానంగా డైలాగ్ చెప్పగలిగాడు, అత్యద్భుతంగా డైలాగులు చెప్పగలిగాడు శకుని. అందులో కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఎదిరి బలగాన్ని కనిపెట్టే అదను నీకు దక్కుతుంది. వేయేల కురు సార్వభౌముడు మంచివాడు మాననీయుడన్న కీర్తి నీవు దక్కించుకోవచ్చు. ఆ పైన కొంచెపు వంచన పనులకు అయిన వాడిని అమ్మ తమ్ముడిని నేనున్నాను కదా అంటాడు. అప్పుడు కౌరవులు అంతా నవ్వుతూ ఉంటారనమాట. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటాడు శకుని. అట్లని చివరిలో ధూళిపాళ డైలాగ్ ఎంత బాగుంటుందో చూడండి. కనుక హిత పురోహిత భృత్యమాత్య సామంత దండనాయక వార వనిత జనత కళా వినోద మనోహరంబు పరివారముతో చతురంగ బల సమేతులై శతచోదర సమన్వితులై శ్రీ 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 గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విజయం చేయవలసింది, రాజసూయ యాగం సందర్శించవలసింది అంటాడు. అత్యద్భుతంగా చెప్తాడు ఈ డైలాగ్ని ధూళిపాళ్ళ. ఆయన కంఠం కూడా దానికి బాగుంటుంది, ఆయన వేషం కానీ ఆ నటన కానీ అత్యద్భుతంగా ఉంటుంది, శభాష్ అనిపించుకునేటట్టు ఉంటుంది. ఆయన ఏమంటాడు కనుక హిత పురోహిత భృత్య సామంత దండనాయక వార వనిత జనత కళా వినోద మనోహరంబగు పరివారం. అంటే మరి మహారాజు రారాజు వెళుతుంటే ఎంతమంది పరివారం పోతుందండి? ఆ పరివారంలో ఎవరెవరు ఉంటాడు? హితులు, పురోహితులు, మళ్ళీ అక్కడ ఏదన్నా శకునాలు వగైరా చెప్పడానికి భృత్యులు, అమాత్యులు, సామంతులు, దండనాయకులు, వార స్త్రీలు, వార వనితలు అంటే వార స్త్రీలు అంటే వేశ్యలు, జనత కళ
వినోద మనోహరంబగు. అంటే మహారాజు పోతుంటే రకరకాల కళలు ప్రదర్శనలు కూడా వెళ్తుంటాయి అన్నమాట. శతసోదర సమన్వితులై, అంటే నీతో పాటు 1000 మంది 100 మంది కౌరవులు రాగా శ్రీ 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 గాంధారి సుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విజయం చేయవలసింది. ఈ వందిమాగధ బృందం చెప్పాల్సిన డైలాగ్ని శకుని అత్యద్భుతంగా చెప్తాడు. మిత్రులారా, దీని తరువాత మయసభ రాజసూయానికి దుర్యోధనుడు వెళ్తాడు. దుర్యోధనుడు వెళితే కౌరవులకు వీళ్ళందరికీ అత్యద్భుతంగా వాళ్ళు స్వాగతం చెప్తారు. దాని తరువాత అక్కడ ఏం జరుగుతుందంటే మయసభలో దుర్యోధనుడు ప్రవేశిస్తాడు. మయసభలో భంగపాటు జరుగుతుంది. ఇంటికి వస్తాడు. మయసభలో ఎన్టీఆర్ చెప్పినటువంటి వాచకం, ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతూ అట్లా ఒక క్రోధంతో ఒక అసూయతోటి రగిలిపోతూ, అంటే తన అభిమానం దెబ్బతిన్నప్పుడు తోక తొక్కిన ప్రాచు ఎలా ఉంటుందో అలా చెప్పినటువంటి డైలాగ్స్ అత్యద్భుతంగా పరమ రమణీయంగా ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో వాటి గురించి చెప్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పనిసరిగా మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో వాటన్నింటి గురించి వివరిస్తాను. అప్పటిదాకా ఉందాము. మిత్రులారా, మళ్ళీ ఒకసారి సూచించేది ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ బంధుమిత్రులకు దీన్ని షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.